బాత్రూమ్ క్లీన్గా ఉన్న స్మెల్ వస్తుందా? అది క్లీనింగ్ ప్రాబ్లం కాదు, కన్స్ట్రక్షన్ ప్రాబ్లం. మెయిన్ కాజెస్: 1. ప్లంబింగ్ స్లోప్ తప్పు. డ్రైన్ పైప్స్లో స్లోప్ కరెక్ట్గా లేకపోతే వాటర్ ప్రాపర్లీ ఫ్లో అవ్వదు, వేస్ట్ సెటిల్ అవుతుంది, అక్కడి నుంచే స్మెల్ వస్తుంది. 2. ట్రాప్స్, పీ ట్రాప్ ఆర్ ఎస్ ట్రాప్ లేకపోవడం. బాత్రూమ్ డ్రైన్లో ట్రాప్ లేకపోతే సీవర్ గ్యాస్ డైరెక్ట్గా బాత్రూంలోకి వస్తుంది. 3. ఫ్లో ట్రాప్ బ్లాక్ అవ్వడం. హెయిర్, డర్ట్ వల్ల డ్రైన్ బ్లాక్ అయితే స్మెల్ ట్రాప్లో నిలబడిపోతుంది. 4. వెంట్ పైప్ లేకపోవడం. వెంటిలేషన్ లేకపోతే గ్యాస్ బయటకు వెళ్ళదు, అప్పుడు కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. రెక్టిఫికేషన్ ఎలా చేయాలి? పైప్ స్లోప్ ఇష్యూ రీప్లంబింగ్ అనేది చేయాలి, కరెక్ట్ స్లోప్ ప్రొవైడ్ చేయాలి. ట్రాప్ లేకపోతే ప్రాపర్ పీ ట్రాప్ ఇన్స్టాల్ చేయాలి. బ్లాక్ అయితే డ్రైన్ క్లీనింగ్, కెమికల్ క్లీనింగ్ చేయాలి. ప్రాబ్లమ్ సోర్స్ ఐడెంటిఫై చేసి ఫిక్స్ చేయాలి. క్లీనింగ్ ఒకటే సరిపోదు. ప్రివెన్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్స్. స్టెప్ 1. ప్రాపర్ ప్లంబింగ్ డిజైన్ బిఫోర్ ఇన్స్టాలేషనే చేసుకోవాలి. స్టెప్ 2. ప్రతి డ్రైన్కి ట్రాప్ కంపల్సరీ. 3. కరెక్ట్ పైప్ స్లోప్ ఉండాలి. 4. రెగ్యులర్ క్లీనింగ్ చేయాలి. 5. వెంట పైప్ ప్రొవిజన్ ఉండాలి. బాత్రూమ్ స్మెల్ అవాయిడ్ చేయాలంటే కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే ప్రాపర్ ప్లానింగ్ అవసరం. బాత్రూమ్ స్మెల్ అనేది క్లీనింగ్ ప్రాబ్లం కాదు, ప్లంబింగ్ డిజైన్ ప్రాబ్లం. బాత్రూమ్ ప్లంబింగ్ ప్లస్ కంప్లీట్ డ్రైనేజ్ చెక్ లిస్ట్ నేను మీకోసం తయారు చేశాను. మీకు కనుక కావాలనుకుంటే కామెంట్లో స్మెల్ అని టైప్ చేయండి, నేను మీకు డిఎం చేస్తాను. ఫాలో హరీష్ ఇన్ఫ్రా ఫర్ బెస్ట్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీసెస్.